హలో ఫ్రెండ్స్. ఈ వర్షాలు, వరదలు చూస్తే మీకు ఇది ఏ రోజు గుర్తొస్తుందా? సెప్టెంబర్ 1 లాస్ట్ ఇయర్ ఇదే రోజున మన విజయవాడలో 3,00,000 మందిని అతలాకుతలం చేసింది వరదలు. బుడమేరు గండ్లు పడి. ఈ వీడియో కూడా ఇప్పుడు తెల్లవారుజామున 5:30కి తీసింది. నైట్ నుంచి పడతానే ఉంది వాన, అసలు గ్యాప్ లేకుండా. అసలు అలా వస్తుందంటే అలా వస్తుంది. లాస్ట్ వీక్ అంతకు ముందు వారం కూడా ఇట్లాగే బాగా వానలొచ్చాయి. అప్పుడు కూడా చాలా వరకు ఈ చుట్టుపక్కలంతా వాటర్ వచ్చేసిందనమాట. అప్పుడు భయమేసింది. మళ్ళీ వరదలొస్తాయేమో, మళ్ళీ బుడమేరు గండి పడిద్దేమో, వాటర్ మళ్ళీ ఇటొచ్చేస్తదేమో అని చెప్పి చాలా జాగ్రత్తలైతే నేను తీసుకున్నా. అంటే లాస్ట్ ఇయరు అప్పటికప్పుడు తెల్లవారుజామున వచ్చేసింది కదా వరదలనేది. మనం జాగ్రత్తలు తీసుకోవటానికి కూడా ఏమీ లేదు. ఈసారి అయితే వాటర్ దగ్గర నుంచి సరుకుల వరకు అన్నీ తెచ్చుకున్నానన్నమాట. లాస్ట్ వీక్ 10 డేస్ బ్యాక్ అట్లా వచ్చినాయి అన్నమాట వానలో. పాపం హైదరాబాద్లో కూడా చాలా లాస్ అయ్యారు. ఇప్పుడైతే ఇంకా ఈ రోజు కూడా నైట్ నుంచి పడుతుంది వాన. ఇంకా తుఫాన్ అంటున్నారు 2 రోజుల వరకు. ఎలా ఉంటుందో ఏంటనేది చూడాలి. కానీ లాస్ట్ ఇయర్ అయితే అసలు చాలా దారుణం అనమాట. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మేమైతే మా కుటుంబం దగ్గర నుంచి, అంటే మా ఇంటి దగ్గర నుంచి సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళటానికి మాకు 4-5 గంటలు టైం పట్టింది. మేబీ మనకి ఆదివారం తెల్లవారుజామున కదా వచ్చింది. 6 గంటలకల్లా ఫుల్ వాటర్ వచ్చేసింది. సోమవారం సాయంత్రం 4-4:30 వరకు వెయిట్ చేసాం మేము బయటకు వెళ్ళకుండా. అంటే వాటర్ పోయిద్దేమో, ఉండిపోదాంలే ఇంటి దగ్గరే అన్నట్టుగా. మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్. అయితే వాటర్ అస్సలు వెళ్ళట్లేదు. ఇంకా తినడానికి తాగడానికి ఇబ్బంది అయిపోయింది. ట్యాంకీలో నీళ్ళు అయిపోయినాయి, తాగడానికి మినరల్ వాటర్ అయిపోయినాయి. ఫుడ్ చూస్తే ఫుడ్ లేదు, టిఫిన్ లేదు, ఏమీ లేవన్నమాట. చాలా ఇబ్బంది పడ్డాము. కరెంట్ ఒకటి లేదు. కరెంటు ఆ రోజే తీసేశాడు, ఆదివారమే. చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకా అలా సోమవారం సాయంత్రం 4-4:30కి వెళ్ళిపోయాం మేము బయటికి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయితే ఇంటి దగ్గర సింగనగర్ ఫ్లైఓవర్ కరెక్ట్గా 2 కిలోమీటర్లు ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి. అక్కడికి వెళ్ళేసరికి మాకు కరెక్ట్గా 9:15 అయింది. నైట్ 9:15. ఈవినింగ్ 4-4:30కి స్టార్ట్ అయిన వాళ్ళము నైట్ 9:15కి సింగనగర్ ఫ్లైఓవర్కి వెళ్ళాము. 2 గంటల్లో ఎంత టైం పట్టిందో చూసారా. మా చుట్టుపక్కల చాలా మంది ఇబ్బంది పడ్డారు. అలాగే మా వీధిలో అయితే ఒక 3 చనిపోయారు. కుక్కలైతే చాలా దారుణంగా చనిపోయినాయి. కొన్ని కుక్కలైతే బతికాయి కానీ కొన్ని కుక్కలైతే చాలా దారుణంగా చనిపోయినాయి అన్నమాట. ప్రెజెంట్ అయితే ఇప్పుడు వాన పడుతుంది. ఇంకా విజయవాడలో ఎక్కడెక్కడ పడుతుంది అనేది తెలీదు. మాదైతే సింగనగర్. సింగనగర్లో అయితే నైట్ నుంచి వాన కొడుతూనే ఉంది తెల్లవారుజామున లేచేసరికి. సో ఈరోజు గుర్తుండిపోయిద్దిలా అని వీడియో తీసాను అనమాట. సంవత్సరం అయింది కదా ఈ రోజుకి, గుర్తుండిపోయిద్దిలే అని చెప్పి వీడియో తీసాను. మీ సైడ్ ఎక్కడన్నా వాన పడుతుందా? పడితే కనుక కామెంట్లో ఎక్కడ పడుతుంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే లాస్ట్ ఇయర్ ఎవరెవరు అంటే ఎంత కోల్పోయారు అనేది మనకి బాగా తెలుసు కదా. లాస్ట్ ఇయర్ అంత ఇది వచ్చినా కూడా కనీసం ఒక కరెంట్ బిల్లు వాళ్ళు ఆగలేదు, ఒక ఈఎంఐలు వాళ్ళు ఆగలేదు, ఒక హౌస్ ఓనర్లు రెంట్కి ఆగలేదు. నేనైతే అన్నీ కట్టాను. ఈఎంఐలు వాళ్ళు కూడా కనీసం కాల్ చేసి ఈ నెల ఇలాగ అయింది కదా మేడం, ఈ నెల ఆగి వచ్చే నెల కట్టండి అని కూడా ఏమనలేదు. ఇంకా చాలా మందికి కాల్స్ చేసి ఈఎంఐలు కట్టలేని వాళ్ళకి, నేను విన్నాను, కట్టలేని వాళ్ళకి కాల్స్ చేసి ఇట్లా ఈఎంఐలు కట్టలేదు, అది ఇది కట్టండి, ఏ వరదలు వస్తే మాకెందుకు, మీకు చెక్ బౌన్స్ అవుతాయి, వడ్డీలు పడతాయి, సిబిల్ స్కోర్ తగ్గిపోయిద్ది, అది ఇది అని చెప్పి చాలా ఇదేగా మాట్లాడారంట. నేనైతే ఆ ప్రాబ్లం తెచ్చుకోలేదు. ఎందుకంటే కరెంటు బిల్లు కానీ, ఈఎంఐలు కానీ, ఇంటద్దె కానీ నేను ఆపలేదు, కట్టేశాను. చాలామంది మా వీధిలో వాళ్ళు అయితే ఇంటద్దె ఆపేశారు. పాపం హౌస్ ఓనర్లు కూడా వాళ్ళు చాలా మంచోళ్ళు అనమాట. మీకు ఇలా ఉంది కదా, ఈ నెల వద్దులే ఉంచుకోండి అన్నారంట. మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది రెంట్లు కట్టలేదు. హౌస్ ఓనర్లు మంచోళ్ళు కాబట్టి అర్థం చేసుకుని రెంట్లు ఆగారనమాట వాళ్ళకి.
నాకైతే రెంట్ అసలు కనీసం రిటర్న్ కూడా అంటే ఎందుకులే వద్దు అన్న మాట కూడా అనలేదు. నేను రెంట్ ఇవ్వంగానే తీసేసుకున్నారు.